Belated happy birthday, my son. Many more happy returns of the day, Raju. రాజేశ్వర్ ప్రసాద్. రాజేశ్వర్ ప్రసాద్ అని ఎందుకన్నా అంటే రాజు అనేది మేము ఇంట్లో పిలుస్తాం. ఈశ్వర్ వాడి పేరు పూర్తి పేరు రాజేశ్వర్ ప్రసాద్ అనమాట. అక్కడ స్కూల్లో ఏమో రాజు యాదవ్ అని కొంతమంది పిలుస్తారు, ఈశ్వర్ అని మ్యాక్సిమం ఈశ్వర్ అనే పిలుస్తారు. సార్ వాళ్ళందరూ కూడా ఈశ్వర్ అనే పిలుస్తారు. ఈశ్వర్ అనే పేరు నాకు బాగా నచ్చుతుంది అనమాట. ఇంకా స్కూల్లో ఎక్కువ అదే పిలుస్తారు. అయితే నైటు మేము ఆల్రెడీ 12కి కేక్ కట్ చేసినాము. అది వీడియో తీయలేదు, ఎందుకులే అందరం నిద్రమొహాలు వేసుకొని ఉంటాము అని చెప్పి. ఇంకా తర్వాత నేను సర్వీస్కి వెళ్ళి వచ్చే వరకు 7 అయిపోయింది. ఇంకా వీళ్ళకి 7 నుంచి 8 వరకే కదా బాస్కెట్బాల్. సో గ్రౌండ్లో కేక్ కట్ చేపిద్దాము, పిల్లలందరూ ఉంటారు కదా, మంచిగా ఉంటుంది అని చెప్పి నేను వీళ్ళకి చెప్తే, పిల్లలకి మీ సార్కి చెప్పండిరా కొంచెం లేట్ అయితే గిన వస్తామని చెప్తే నా కూతురు చెప్తా అన్నా కూడా నా కొడుకు ఒప్పుకోలేదు. ఓన్లీ చాక్లెట్లు బంచేసి వద్దు అని చెప్పి ఒక 2 మినిట్స్ లేట్ అయింది. 8కి అంతా క్లోజ్ చేసేసి బయటకు వచ్చేసారు. సార్ అంటున్నారు, సార్ ఫోన్ చేస్తేనేమో సార్కి కలవలేదన్నమాట. ఇంకా అందరు వెళ్ళిపోయిండ్రు. లేకపోతే 50 మెంబర్స్ దాకా ఉండే పిల్లలు స్కేటింగ్, వాలీబాల్, బాస్కెట్బాల్ అన్నీ నేర్చుకుంటూ అదే గ్రౌండ్లో ఉంటారు కదా. సార్ అదే అన్నారనమాట, మీరు నాకు ముందు ఇన్ఫామ్ చేసింటే మేడం మొత్తాన్ని అలానే ఉంచేవాడిని, బర్త్డే మంచిగా చేసేవాళ్ళు అంటే ఎవరికి ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది. ఈమె నా కూతురు కదా, ఈమెకి ప్రతి సంవత్సరం గ్రాండ్గా సెలబ్రేషన్, అంటే గ్రాండ్గా అంటే ఏదో కాదు, నాకు నచ్చినట్టు నాకు చేతనైనంతలో ఆమె బర్త్డే మాత్రం ప్రతిసారి హ్యాపీగా జరిగిపోతుంది. నా కొడుకు బర్త్డే మాత్రం ఏ రోజు కుదరదు. ఈ రోజు కూడా ఎంత మంచిగా చేద్దాము అనుకున్నాం, అయితే ఇంకా అక్కడ అట్లా జరిగిపోయింది. అయితే గ్రౌండ్లో కాబట్టి ఏం స్టూళ్ళు అలాంటివి ఏం లేవు కదా, ఆ పిల్లలు ఆ సైకిల్ గ్రౌండ్లోకి తెచ్చి దాని మీద పెట్టి కట్ చేయించిండ్రు అనమాట. ఎంతైనా క్రియేటివిటీ కదా, ఫ్రెండ్ కోసం ఆ మాత్రం. ఈడేందంటే కొంచెం వీళ్ళల్లో ఇదిగా ఉంటాడనమాట. సో మంచిగా అనిపించింది, చేసిండ్రు. సార్ కూడా ఫస్ట్ చెప్పింటే బాగుండు కదా అంటే ఇంకా సరే అయిపోయింది అని చెప్పి అందరు వెళ్ళిపోయారు. ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళతోటి కేక్ కట్ చేపించి వాళ్ళకే పనిచేసి అక్కడనే ఏదో చిన్న హ్యాపీనెస్, ఏదో చేయాలని కాదు, ఒక పిల్లల కోసం ఒక చిన్న హ్యాపీనెస్ కదా, ఏదైనా కూడా మన కోసం కాకుండా పిల్లల కోసమైనా మారాలి అనేది నా ఒపీనియన్. ఇంకా ఇలా జరిగిపోయింది. నెక్స్ట్ ఇయర్ అయినా మంచిగా ప్లాన్ చేయాలి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.